నేను మా కుటుంబం రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి మేము తెలుగుదేశంలోనే ఉన్నాం. మా నాయన రోజులు మా నాయన చేశాడు 2004 దాకా. 2004లో 2000 మా నాయన ఆగిపోయాడు. 2004లో మా ఇంటికి వచ్చి రాంప్రసాద్ 9 లక్షల కొండూరు వెంకటసుబ్బారెడ్డి నన్ను బతిలాడితే నేను ఆ పార్టీలోకి వచ్చా. నేనైతే అప్పుడు దాకా రాజకీయాలు లేను. నా ఇంటికి వచ్చి బతిలాడితే ఆ రోజు పార్టీలోకి వచ్చాను నేను. అప్పటి నుంచి నేను 2004లో పార్టీ ఓడిపోతే 2009లో నీకు దిక్కు రాదు ఈ మండలంలో. నేను విడలూరులో విడలూరు ఒక్క నాయకులు లేకపోయినా నేను మండలం అంతానే అందరిని కలువలు చేసుకొని నేను పార్టీ నడిపా. ఆ రోజు గుర్తులే నేనా అరు ఇప్పుడు. అదేవిధంగా 2009లో ఇక్కడున్న నాయకులు అందరూ 2009 నుంచి 2019 ఎలక్షన్ దాకా నీకు చేశారు. ఈరోజు ఈ నాయకులు ఎందుకు పక్కకు పోయారు? అది ఆలోచించుకో నువ్వు. ఇంకొకటి, నువ్వు ఎంతసేపటికి డబ్బు తీసుకోపోయారు. ఎవరు డబ్బు తీసుకున్నారు? నువ్వు ఒక మాట చేస్తావు, ఇంతకుముందు కోటమ్మ సాక్షిగా నేను ఊరిని చేర్చుకోను అన్ని చేస్తాను. ఆ కోటని తెరవేసింది. ఇప్పుడు కొత్తగా జొన్నవాడ కామాక్షమ్మ, చాముండేశ్వరి, రావణంగేశ్వరి నేను చెప్తున్నా. అప్పుడు నువ్వు ప్రమాణం రా గుళ్ళ కాడికి, మేము వస్తాం. మేము ఎవరైనా 5 పైసలు తీసుకున్నారని మేము ప్రమాణం చేస్తాం. నువ్వు తీసుకొని ప్రమాణం చేయాలా? నువ్వు భయపడి ప్రతి ఊర్లో ప్రతి నాయకులు నువ్వు నీ నాయకులు నువ్వు కొనుక్కుంటున్నావు. ఇక్కడ నాయకులు ఎవరు అమ్ముడు బాల, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకోటి, నువ్వు లేని పని మాట్లాడుతున్నావు. నన్ను ఎందుకు అసలు సస్పెండ్ చేసావు? 1 సంవత్సరం నుంచి నన్ను పక్కన పెట్టావు. ఎక్కడ లేదు స్టేట్లో, ఎక్కడ ఒక గౌరవ దృష్టి, ఎక్కడ ఒక విజయం తప్ప. ఒకరు పెట్టి నేను నీకు కమిషన్ ఇవ్వలేదని చెప్పి నీకు డబ్బులు ఇస్తానని చెప్పి నన్ను పక్కన పెట్టి క్రమేణా నన్ను స్లో చేసుకుంటూ వచ్చావు. నేను దాన్ని పసిగట్టా. నేను కూడా అట్టి నాటకం ఆడా. నువ్వు ఒకరోజు ముదివిత్తులో మాట్లాడు, నేనేం ద్రోహం చేశాను ఆయనకి, నేను ఓడిపోతాను అన్నా. నేను చెప్తాను, ప్రశ్నముఖం చేస్తున్నా. నేను ఎప్పుడు అన్నాను, నన్ను 7 కోట్ల రూపాయలు ఎఫ్డీఆర్ డబ్బులు వచ్చినాయి. 7 కోట్ల రూపాయలు వర్తలు చేస్తే నేను ఇచ్చే ఆ రోజు నువ్వు చెప్తే కనీసం ఆ డబ్బులు బిల్లులు ఎంత వచ్చినా అడిగితే ఈ బాగా గవర్నమెంట్ కానీ ఏఈలకి డీఈలకి చెప్పావు. అది వాస్తవం కాదా? చెప్పదు. ఈరోజు ఉన్నాయినా నేను ఛాలెంజ్ చేస్తాను. దాంట్లో కనీసం నేను చేసిన బిల్లులు కూడా నాకు లెక్క చెప్పలా. ఆ నుంచి నేను పక్కకు వచ్చాను. కానీ నీకు డబ్బు ఇస్తాను, అవతల డబ్బు ఇస్తాను, నేను పార్టీని పక్క రాలా. నా రోజు నుంచి నేను పక్కకు వచ్చింది. నువ్వు నాకు తెలియకుండా ఈ మండలంలో నువ్వు ఒక గౌరవ దృష్టి చేరి అందరూ డబ్బులు పంచుకున్నావు. నువ్వు ఎంత పంచుకోవాలి లెక్క నాకు చెప్పడదు. నీకెంత ఇచ్చాడు దాంట్లో నువ్వు చెప్పు. నువ్వు చెప్తావు, నేను ప్రమాణం చేస్తాను సార్. ఎవరో చాముండేశ్వరి చేస్తాను, కోటను పక్కన పెట్టి జొన్నవాడ కావాల్సిన కూడా నేను వస్తా. నువ్వు ఎంత తీసుకున్నా ఆ డబ్బులు నేను ప్రమాణం చేస్తాను. నువ్వు చెయ్యి, నీకు తీసుకోలేదని. నీకు ఎంత ఇచ్చాడు రాజశేఖర్ డబ్బు ఆ రోజు? నీకు డబ్బు తీసుకుని ఆ నాయకులు డబ్బు తీసుకుని వెళ్ళిపోయి అలవాటు కాబట్టి నీకు అదే ఆలోచన ఉంటుంది, ఎవరు ఈ డబ్బు తీసుకు వెళ్ళారేమని. ఆ మాటలు ఆపుకో. డబ్బు తీసుకొని నువ్వు భయపడి నువ్వు ఏం మాకు నోరు మాట్లాడదని నీకు అంత పనికి మాత్రం కనపడుతున్నావు. మేము అప్పుడు తెలియదు నీకు, మా చేత పని చేయించుకున్నాడికి నీకు. ఇంకొక విషయం చెప్తాను, బాండ్రెడ్డిని పార్టీలు చేసుకున్నావు. నువ్వు బాండ్రెడ్డి నీ కాడికి వచ్చా, నువ్వు బాండ్రెడ్డి కాడి మనుషులు పంపించావా? నేను అడుగుతాను, నువ్వు చెప్తాను సమాధానం ఎవడు. నువ్వు పార్టీలు నువ్వు పిలిపించుకొని నువ్వు చేసుకున్నావు. ఆయన రాలే నీ ఇంటికి, ఆయన పార్టీలు చేస్తానని. ఇవాళ వెళ్ళిపోయి మాట్లాడుతున్నావు. ఆయన డబ్బు తీసుకుని పోయా? నీకు అలవాటు అది. డబ్బు తీసుకుని అలవాటు. నీకు పార్టీ మారేటప్పుడల్లా డబ్బు తీసుకుని అలవాటు కాబట్టి నువ్వు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏం చెప్పావు? ఆ దంపతులు పుణ్య దంపతులు అసలు చాలామంది డబ్బు సంపాదించుకుంటారు. ఆ డబ్బు ఇవ్వాలని కొంతమందికి ఒప్పదనలు. ఈ రోజు నీకు పోటీ నిలబెట్టేప్పటికే వాళ్ళు నీకు మంచాలి కదా. ఇప్పుడు నీకు డబ్బులు నువ్వు జొన్నవాడ కామాక్షమ్మ కాడని ఇప్పుడు చేస్తున్నావు. కొత్తగా 3 దేవతల్ని నువ్వు ప్రమాణం చేయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాడ నేను 5 పైసలు తీసుకోలేదు అని ప్రమాణం చేస్తాను. నేను వస్తాం. నువ్వు తీసుకొని మేము ప్రమాణం చేస్తాం. నువ్వు రా. నువ్వు చెప్పావు ఇప్పుడు దేవతను కోటమ్మ వదిలేసావు. పార్టీ నుంచి కోటమ్మ తెరవేసింది కాబట్టి ఇప్పుడు జొన్నవాడ కామాక్షమ్మ, చాముండేశ్వరి, రావణంగేశ్వరి ప్రమాణం చేస్తున్నావు. నువ్వు చెయ్యి, మేము చేస్తా ప్రమాణం నువ్వు తీసుకున్నావని.